గుడ్ మార్నింగ్, మీరు చూసిన హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయి, ఏ వార్తలు వార్తాంశాలుగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇవాళ లైవ్ డిబేట్ అంతా కూడా ఐటీఐఆర్. తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టులు రాకపోవడానికి రాష్ట్రం కారణమా, కేంద్రం కారణమా? ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి కేంద్రమే కారణం, నిధులు సరిగా ఇవ్వడం లేదు, ప్రాజెక్టులను మంజూరు చేయాలంటూ వరుసగా కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కానీ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరొక లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘాటుగా రాశారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఐటీఐఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం లేదు అని నిన్న బండి సంజయ్ బదులిచ్చారు. ఇంతకీ ఐటీఐఆర్ హైదరాబాద్కు రాకపోవడం రాష్ట్రం కారణమా, కేంద్రం కారణమా? ఇదే ఇవాళ లైవ్ పాయింట్, ఇదే ఇవాళ డిస్కషన్ పాయింట్. డిస్కషన్లకు వెళ్లే ముందు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దినపత్రికలు ఒకసారి చూసి, ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్లో పోర్టుల పైన ప్రైవేటు, సీ పోర్టులను ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉందన్న వార్త ఈనాడులో బ్యానర్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిన్న వ్యాఖ్యానించారు. నిన్న ఒక రివ్యూను ప్రధాన వార్తగా ప్రచురించింది సాక్షి. పుదుచ్చేరి చిచ్చుకు జగన్ ఇంధనం. ఆంధ్రజ్యోతిలో ఆ వార్తను బ్యానర్ చేశారు. తెలంగాణ ఎడిషన్ చూస్తున్నాం. యాదాద్రి ప్రారంభానికి సిద్ధమవుతుంది, ముస్తాబవుతుంది. రేపు పనులు ఎలా జరుగుతున్నాయి, ముగింపు పనులు ఏ విధంగా ఉన్నాయని రివ్యూ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్తున్నారు. ఆ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. అదేవిధంగా లాయర్ల కోసం ప్రత్యేక చట్టం తెస్తున్నట్టు కూడా నిన్న కేటీఆర్ ఒక రివ్యూలో, తెలంగాణ భవన్ సాక్షిగా జరిగిన ఒక రివ్యూలో కామెంట్ చేశారు. ఆ వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ముగిసిన బంధాకు మౌన సాక్షులం. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంటర్వ్యూను ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా అందుబాటులో ఉంటుంది. గ్రిడ్పై డ్రాగన్. తెలంగాణ విద్యుత్ సంస్థల చౌర్యానికి చైనా యాప్లు పనిచేస్తున్నాయి, చైనా ప్రయత్నిస్తుందన్న వార్తను సాక్షి హైలైట్ చేసింది. ఈ నెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు కూడా అన్ని దినపత్రికల్లో, అన్ని వార్తాపత్రికల్లో ప్రధాన వార్తగా కూడా వేశారు. రైట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లలో వార్తా దినపత్రికల ఎడిషన్లు చూసాం. అక్కడ ఆ రాష్ట్రంలో ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయి, ఇక్కడ ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయో చూసాం. అక్కడ మున్సిపల్ అదేవిధంగా ప్రాదేశిక ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. దాని మీద కసరత్తు కూడా ఇవాళ అక్కడి ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ ఒక రివ్యూ చేయబోతున్నారు. ఇకపోతే తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల కోలాహలం జోరుగా కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఒక పట్టభద్రుల స్థానం, అదేవిధంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం మరొక పట్టభద్రుల స్థానం. ఈ స్థానానికి ఎన్నిక మార్చి 16న జరగబోతోంది. మొత్తానికి ఎన్నికల కోలాహలం అయితే చాలా సీరియస్గా కొనసాగుతుంది. అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు అటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి మండలి ఎన్నికలను
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గంట కూడా రివ్యూ చేస్తున్నారు. వరంగల్ స్థానం నుంచి ఏం జరుగుతుంది, హైదరాబాద్ రంగారెడ్డి స్థానం నుంచి ఏం జరుగుతుంది, టీఆర్ఎస్కి ప్లస్ ఉందా మైనస్ ఉందా, గ్రేటర్ దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ క్యాడర్ను దిశానిర్దేశం చేస్తున్నారు. మరొక పక్క తెలంగాణ భవన్ను అంటిపెట్టుకొని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ లాయర్లు తర్వాత మిగిలిన వర్గాలతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా సీరియస్గా ఈ ఎన్నికలను తీసుకుంది. భారతీయ జనతా పార్టీ కూడా వరుస గెలుపుల హవాతో ఈసారి కూడా మండలి ఎన్నికలు 2 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా మిగిలిన నేతలంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. హైదరాబాద్కి ముఖ్యంగా తెలంగాణకు ఐటీఐ రాకపోవడానికి కారకులు ఎవరు, కారణం ఎవరు? ఐటీఆర్ రాకపోవడానికి కేసీఆర్ కారణమా, తెలంగాణ ప్రభుత్వం కారణమా? ఐటీఆర్ రాకపోవడానికి బీజేపీ కారణమా, మోడీ ప్రభుత్వం కారణమా అనేది ఇవాళ లైవ్ పాయింట్. ఈ లైవ్ పాయింట్లో మన డిస్కషన్లో జాయిన్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రావుల శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఏఐసిసి సభ్యులు కొనగాల మహేష్ గారు. వరుసగా మొన్న కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రికి ఒక లేఖ రాశారు. దానికి బదులిస్తున్న బండి సంజయ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక లేఖ రాశారు. కాగు నివేదిక కూడా ఇచ్చింది. 2014 నుంచి 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, అందుకనే ఐటీఐఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి రాలేదు, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి రోజుకు ఒక లెటర్ రాస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని బండి సంజయ్ నిన్న ఒక ఘాటు లేఖ ద్వారా బదులిచ్చారు. దిలీప్ గారు అదేవిధంగా రావుల శ్రీధర్రెడ్డి గారికి వెళ్ళే ముందు నేను ఒకసారి మహేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఏఐసిసి సభ్యులు కొనగాల మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. రైట్, వరుస లేఖలు ఎట్లా చూస్తారు మీరు? ఇటు రాష్ట్ర ప్రభుత్వ లేఖలు, కేంద్ర ప్రభుత్వ లేఖలు ఐటీఐఆర్ విషయంలో ఇది ఎట్లయిపోయిందంటే, ఈనాటి ప్రభుత్వాలకు ముందు పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కృషిని కాపాడుకునే తెలివి కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ అలాగే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నది. వెంకట్ గారు, మీరు దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే నాటి ఐటీ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య గారి కృషితోని ఆ దేశంలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కి మరో హైదరాబాద్ ను సృష్టించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఐటీఐఆర్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని కేంద్రం నాటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటికి ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు ఒక 60% మౌలిక వసతుల కల్పన కానీ, తర్వాత టాటా ఏరోస్పేస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కానీ అక్కడ వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. కానీ ఎందుకో కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఐటీఐఆర్ అనే ప్రాజెక్ట్ ని అటుకెక్కించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఈ రోజు అదే మీరు చర్చాంశంగా తీసుకున్నారు. నేనేమంటానంటే, నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్టును కాపాడుకోలేని పరిస్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 విఫలమైనాయని చెప్పాలి. ఒకటి. రెండోది, లేఖలు రాసినాము అనేది టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి వాదన. మేము 2-3 సార్లు రిపీటెడ్ గా లేఖలు రాసినామని, అంటే అది ప్రాపర్ పర్సుయేషన్ కనుక ఉండింటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదనేది ఒకటి. హైదరాబాద్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధిలో కూడా సవితి తల్లి పాత్ర పోషిస్తుంది, సవితి తల్లి ప్రేమే చూపిస్తుంది తెలంగాణ మీద అని చెప్పడానికి ఐటీఐఆర్ కూడా మొన్నటి బడ్జెట్ లో చూస్తే అసలు ఐటీఐఆర్ గానే కేటాయింపులు ఏం లేవు. ప్రాజెక్టుల ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు కూడా రూపాయి కేటాయింపులు లేవు. నేనేమంటున్నా అంటే, హైదరాబాద్ ఇప్పుడు మనం నిరుద్యోగం గురించి చాలా చర్చిస్తున్నాం కదా. ప్లీజ్. రావుల శ్రీధర్రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు. శ్రీధర్రెడ్డి గారు, ఎన్నికలప్పుడే ఈ లేఖల యుద్ధం, ఎన్నికలప్పుడే మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతుంది? 2014 నుంచి 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిన్న ప్రయత్నం కూడా చేయలేదు, కేంద్రంతో సంప్రదింపుల చర్చ ప్రక్రియ ఐటీఐఆర్ విషయంలో లేదు అని నేను బండి సంజయ్ గారు ఒక లేఖ రాశారు. ఎవరన్నా చర్చలకు పిలిస్తే కదా సంప్రదింపులు చేస్తారండి పోయి. అది మహేష్ గారు చెప్పింది అంటే పాలసీ గివెన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దట్ వాజ్ రికార్డ్. దాన్ని ఏమి అప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిశా, కర్ణాటక 3 రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మన దగ్గర సబ్సిక్వెంట్లీ తెలంగాణలో హైదరాబాద్ నగరానికి 50,000 ఎకరాలలో మనం పెట్టాలి. దగ్గర ఒక 25-30 సంవత్సరాలలో 13-14 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 15 లక్షలు,
ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతా కలిసి ఒక 50 లక్షల ఎంప్లాయ్మెంట్ తెలంగాణ యువకులకు దొరుకుతుంది, లేకపోతే వాట్ ఎవర్ ఐటీ ఎంప్లాయ్మెంట్. ఇది ప్రాజెక్ట్ బేసికల్లీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు రావిరాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు కొండాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ మొత్తం ఒక 3 జోన్స్లో 3 ప్రాంతాలు కలిసి 4 దిక్కులు కలిసి 50,000 ఎకరాలు ఐడెంటిఫై చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్కి వీ హ్యావ్ సెంట్ 14 లేఖలు పంపించినాం ఇక్కడి నుంచి రకరకాల సందర్భాల్లో. కానీ నిన్న 15 లేఖలు రాస్తారు, ఒక్క రిపోర్ట్ కూడా పంపలేదు. సంజయ్ ఇదే అబద్ధాలు. ఇప్పుడు తప్పు కదా అది మాట్లాడడం వల్ల. 2014లో నేను లెటర్లు చూసి మాట్లాడుతున్నాను, ఏదో ఊరికే గాలికి చెప్పాలని చెప్పట్లేదు. 2014లో రవిశంకర్ ప్రసాద్ గారికి సీఎం గారు, ముఖ్యమంత్రి గారే స్వయంగా లేఖ రాసి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఆ తర్వాత కేటీఆర్ గారు వెళ్ళిన ప్రతిసారి దాని గురించి కలిసిండ్రు. నరేంద్ర మోదీ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఐటీఐఆర్ యొక్క ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటనేది, ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంత ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఏం లేకుండానే 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి 60,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళకి 1,20,000 కోట్లు అయినాయి. అంటే 100% డబుల్ అయింది మనకు ఈ 6 సంవత్సరాలలో. ఐటీఐఆర్ లాంటిది వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత ఒక్కటి నేను చాలా క్లారిటీతోటి మన వీక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. టోటల్ పాలసీ రద్దు చేసిండ్రు. ఇట్స్ ఏ పాలసీ బేసికల్లీ. ఆ మొత్తం పాలసీని రద్దు చేసిండ్రు. ఒక హైదరాబాద్ నగరానికి రావాల్సిన ప్రాజెక్ట్ అని కాదు, ఒడిశా, కర్ణాటకలో కూడా రద్దు చేసిండ్రు. అట్లాంటప్పుడు ఇక్కడ ప్రభుత్వం మాత్రమే సంభాషించలేదు, మాట్లాడలేదు, సంప్రదించలేదు ఎట్లా చెప్తారండి? యు ఆర్ యాక్చువల్లీ మిస్లీడింగ్ ది పబ్లిక్. ఇవాళ ఐటీఆర్ విషయంలో కనెక్టింగ్ రోడ్లు కావచ్చు, మెట్రో లైన్ల ఏర్పాటు కావచ్చు, తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ కావచ్చు, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. అందుకే ఐటీఆర్ రాకపోవడానికి అదొక కారణం కూడా అని చాలా తెలివి తక్కువ వాదనండి. మెట్రో కంప్లీట్ అయింది కదా, ఆల్మోస్ట్ 2 phases. ఎక్కడ చేయలేదండి? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్డిపి కింద ఈ 6 సంవత్సరాల్లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినాము, ఎన్ని అండర్ పాస్లు వేసినాము, ఎన్ని కనెక్ట్స్ వేసినాము? హైదరాబాద్ నగరానికి పోయిన 6 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ 2,03,000 కోట్లు. ఐటీలో నేను చెప్పిన మీకు 60,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు మన ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా, ఐటీ ఎంప్లాయ్మెంట్ పెరగకుండా, అలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా, ఈ లింకేజ్ ఏం పెరగకుండా ఎన్ని లింకేజెస్ ఐడెంటిఫై చేసినాము? హైదరాబాద్ నగరంలో 232 లింకేజెస్ ఐడెంటిఫై చేసినాము, అవి కంప్లీట్ చేస్తున్నాము. మీరు ఒకటి అప్పుడున్నటువంటి పరిస్థితులలో నాట్ ఓన్లీ ఐటీ, మీరు అన్నట్టు ఆ లింకేజ్ సంబంధించి గడ్కరీ గారితో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సంభాషించింది. ఎందుకంటే ఈజ్ మినిస్టర్ ఫర్ రోడ్స్. ఇవన్నీ చేసిన తర్వాత నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం చేయలేదని ఇవ్వలేదు అంటున్నారు. వై ఒడిశా అండ్ కర్ణాటక? ఒడిశాలోనైతే ఫ్రెండ్లీ ఉన్నారు మీరు, కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. ఆ లెటర్లో మన శ్రీరెడ్డి గారు ఆ లెటర్లో సంజయ్ ఒక కోట్ చేశారు. ఏది రాష్ట్రంలో ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి రాష్ట్ర సహాయ నిరాకరణ కారణమని 2017లో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సార్ ఇది ఇవన్నీ సొల్లు మాటలు. ఆయనకు అసలు ఐటీఆర్ గురించి తెలుసో తెలియదు నాకు తెలియదు. నాకు తెలుసు ఆయన పరిజ్ఞానం ఎంతో. నేను చాలా క్లియర్గా చెప్తున్నా కదా, సహాయ నిరాకరణ ఏముంటుందండి? దేనికి సహాయ నిరాకరణ చేస్తుంది? ఒక రాష్ట్రం 13-14 లక్షల కోట్లకు 20 సంవత్సరాల్లో వస్తుంది. మా దగ్గర ఒక మొత్తం హైదరాబాద్ నగరం నేను చెప్తున్నా ఇవాళన్నటువంటి సంపదకి ఒక 10 times పెరుగుతుండే మనకు. ఈ మొత్తం ఇప్పుడు మీరు చూడండి, ఆదిబట్లలో ఈ ఏరోస్పేస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అటు సైడు ఎంత మేరకు రియల్ ఎస్టేట్ రంగం కానీ, హౌసింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందండి. ఇటువైపు గుండ్లపోచంపల్లి ఇటువైపు అంతా పెరిగిందండి, ఇటువైపు అంతా పెరిగింది కదా. హైదరాబాద్ నలుదిక్కులా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోగలిగి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగి ఇవాళ బాంబే, బెంగళూరులు ఇవన్నీ క్రాస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నగరాన్ని మీరు ఈ ఐటీఆర్ రాకపోవడం మూలాన మనం దెబ్బతిన్నాం. సహాయ నిరాకరణ ఏంది నాకు అర్థం కాలేదు. షోమి వేర్ నువ్వు అడిగినటువంటి ల్యాండ్ ఇవ్వలేదా, లింకేజెస్ ఇవ్వలేదా? ఇప్పుడు మెట్రో వచ్చిందా? మెట్రోలో తిరుగుతున్నాం కదా, కిషన్ రెడ్డి గారు అందరం కలిసి తిరిగి ఫోటోలు దిగినారు కదా, ప్రధానమంత్రి గారు వచ్చిపోయారు కదా. మెట్రో లేదంటే ఎట్లా, లింకేజ్ లేదంటే ఎట్లా, ఫ్లైఓవర్లు లేవంటే ఎట్లా? అవి సకాలంలో పూర్తి చేయలేదని. సకాలంలో పూర్తి చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు పాలసీ మొత్తం రద్దు చేసినావు. ఇవాళ మొన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది? ఆ పాలసీ రద్దు చేసిన మీకు రాదు. ఇంకోవైపేమో డిపిఆర్ ఇవ్వలేదంటాడు, ఈయన సహాయ నిరాకరణ అంటాడు. వాట్ డూ మీన్ బై సహాయ నిరాకరణ చెప్పండి, ఓ 10 పాయింట్స్ చెప్పమని చెప్పు. ఇదంతా ఏంటంటే మేము ఇవాళ మీ యొక్క డొల్లతనాన్ని కేటీఆర్ గారు స్ట్రైట్ అవే లెటర్లు రాయడం ద్వారా, విషయాలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజెప్పినాం. ఇప్పుడు ఇవాళ గ్రాడ్యుయేట్స్ కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఐటీఐఆర్ ద్వారా ఇవ్వకపోవడం మూలన మనం నష్టపోయినామనే విషయాన్ని దాన్ని కవర్ చేసుకోవడం కూడా మేము ఒక అబద్ధం ఆడితే సరిపోతుంది. రైట్, ఇదే విషయం మీద మనతో డిస్కస్ చేయబోతున్నారు కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా బీజేపీ నాయకులు. దిలీప్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, వినపడుతుందా? గుడ్ మార్నింగ్. ఐఎమ్ గెటింగ్ క్లియర్ అండి. ఎట్లా చూస్తారు ఐటీఐఆర్ రాకపోవడం
రాకపోవడానికి కేంద్రమే కారణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర సమితి చాలా సీరియస్గా స్పష్టంగా చెబుతోంది. అనేక సందర్భాల్లో లేఖలు రాశాం, అనేక సందర్భాల్లో స్వయంగా కేంద్ర మంత్రులు వెళ్ళి కలిసాం. ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వలేదు, అసలు ఐటీ అసలు పాలసీ రద్దు చేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఐటీఐఆర్ అనేది యాక్చువల్లీ యాజ్ అ పాలసీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాను ఒక విజన్ తో తీసుకొని ఒక ఐడియా ప్రకారంగా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అలాట్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ హారిజాంటల్ డెవలప్మెంట్ కంటే ఎక్కువ వర్టికల్ డెవలప్మెంట్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ది స్పేస్ ప్రాబ్లం. రఫ్లీ మీకు 50,000 ఇది ఏకర్స్ కావాలి, 50,000 ఎకరాలు కావాలి. ఇదే ప్రాబ్లం బెంగళూరులో ఉంటుంది. అక్కడ కూడా ఇట్లాంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనేది మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనక్కిపోయింది. ఎందుకు అంటే అక్కడ కూడా స్పేస్ ప్రాబ్లమే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ పద్ధతిలో అయితే దాంట్లో ఎక్స్పెండిచర్ పెట్టి క్రియేట్ చేయాలో అది చేయకుండా, అంటే రఫ్లీ ఐటీఆర్ ప్రాజెక్ట్ వస్తే స్టేట్ గవర్నమెంట్ అంటున్నది ఏంటంటే రాబోయే 25 సంవత్సరాల్లో కూడా 2 లక్షల కోట్ల పెట్టుబడులు అట్రాక్ట్ చేయొచ్చు అంటున్నారు. అందులో అనుమానమే లేదు. కానీ దానికి ఈ హారిజాంటల్ డెవలప్మెంట్ అవసరం లేదు, విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ నౌ. ఏదో ఒక డెవలప్ అవుతున్నటువంటి సిటీస్ లో ఎక్కడో విశాఖపట్నం లాంటి దగ్గర పాసిబిలిటీ ఏమో కానీ ఇక్కడ మీరు 50,000 ఎకరాలు వాళ్ళు ఎక్వైర్ చేసింది లేదు, చూపించింది లేదు. దానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ చూపించింది కూడా లేదు. ఎవరన్నారండి? స్టాప్ యూ దేర్. ఒక్క నిమిషం దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ ఒక్క నిమిషం. దిస్ ఇస్ ద డిబేట్. నేను ఒక్క నిమిషం వినండి. దిలీప్ గారు స్టాప్ యూ దేర్ ఫర్ ఎ మూమెంట్. నేను మిమ్మల్ని దిలీప్ గారు వన్ సెకండ్ దిలీప్ గారు వన్ సెకండ్ ప్లీజ్. నేను ఒకటి వాళ్ళు 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, చేశారా? రైల్వే కనెక్టివిటీ కోసం ల్యాండ్ అలాట్ చేయాలి, ఆ ల్యాండ్ అలాట్ చేశారా? ఒకటి ఆర్ నాట్ అగైన్స్ దట్. మనం కూడా ఈవెన్ లక్ష్మణ్, ఇఫ్ యూ రిమెంబర్, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ మాకు కావాల్సిందే హైదరాబాద్ కానీ లెటర్ కూడా రాశాడు. స్టేట్ బీజేపీకి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. దిలీప్ కుమార్ చెప్తున్నారు నాకు. దిలీప్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. మాకు ఇక్కడ ఐటీఆర్ ప్రాజెక్ట్ ఎవరండి? వైన్ అంటే అన్ని గవర్నమెంట్లు పనికిమాల గవర్నమెంట్లు ఉంటాయా? అంటే మీరు ఇప్పుడు ఒక మాట మీరు మాట్లాడే దాంట్లో మీరు ఆ విషయం మీద ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ దిలీప్ కుమార్ గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా. ఐ కెన్ టెల్ యూ, సారీ టు సే దిస్. నేను ఏమంటున్నా, ఒక నిమిషం వినండి. దిలీప్ కుమార్ గారు నన్ను మాట్లాడినివ్వాలి. మీరు ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మీరున్నటువంటి బహుశా ఇఫ్ ఐఎమ్ రైట్, మీరున్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతంలో హౌ మెనీ ఫ్లైఓవర్స్ హ్యావ్ బీన్ బిల్ట్ అండి? ఎన్ని లింకేజెస్ ఇచ్చినాము? ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి? ఇవాళ ఇవన్నీ అరే వినండి భాయ్ సాబ్, మీరు ఎప్పుడే చెప్తారా? అక్కడ మీరు ఆదిబట్ల ఇవన్నీ కూడా వినాలి కదా. దిలీప్ గారు సో ఇంపేషెంట్ అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? మీరు కూడా హైదరాబాద్ నగరం ఎవరైనా నవ్వుతారండి? ఎవరన్నా మెట్రో 2 ఫేజులు కంప్లీట్ అయింది, ఇన్ని లింకేజ్ ఇచ్చినాము, ఇన్ని కనెక్ట్స్ ఇచ్చినాము. ఐఆమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, ఐ ఛాలెంజ్ యూ, 50,000 ఎకరాలు ఇట్స్ బీన్ ఐడెంటిఫైడ్. మీరు ఊరికే 4 ముచ్చట్లు చదువుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా? ఐ విల్ ప్రూవ్ యూ ఫ్రమ్ ది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిలీప్ గారు అబద్ధం మాట్లాడుతున్నారు మీరు. ఆగాలి కదా ఒక నిమిషం. మరి ఈ రోజు వరకు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారండి? ఏంది మీరు ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉందో అసలు కాంట్రాక్ట్ ఎంత? ఈ రోజు మీరు ఎంత? ఒక విషయం మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? we are discussing about ITIR for which what is supposed to be given by the government, what they have given. నేను చెప్తుంటా మీరు ఏడుకోబోతులేదండి. మీకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేదు దాని మీద, ఊరికే మాట్లాడదా? లెటర్ రాయడం తప్ప లెటర్ రాయడం ఏం కావాల్సి ఉండే? లెటర్ రాకపోతే ఢిల్లీ దాకా ఇక్కడి నుంచి అండి. నేను ఒక విషయం దిలీప్ కుమార్ గారు, లెట్ మీ స్పీక్. నేను చాలా క్లియర్గా చెప్పిన మీకు, మీరు ఊరికే మీరు మధ్యలో వస్తే ఎట్లా భయ్ సాబ్? మీరు దిలీప్ గారు మీరు మాట్లాడు ఒక్కొక్క నిమిషం. నేను ఒక నిమిషం మాట్లాడియండి భయ్ సాబ్. మీరు ఒక్కొక్క నిమిషం. దిలీప్ గారు మాట్లాడండి. ఇంకేంసేపు మాట్లాడతారండి? దిలీప్ గారు మాట్లాడండి. ఎవరు లైన్ లో ఎవరున్నారు చెప్పండి. రావుల శ్రీరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, తర్వాత కొనగల మహేష్ ఏఐసిసి మెంబర్, ఇద్దరు. దిలీప్ గారు మాట్లాడండి. ఓకే కానివ్వండి. అయితే నేనేమంటాను, ఐఆర్ గురించి మీరు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు ప్రాజెక్ట్ లో పొందుపరిచిన మాట వాస్తవమే. కానీ మీరు ఖాళీ లెటర్స్ రాసి చేతులు గడుక్కున్నారు తప్ప రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయలేదని నేను అంటున్నా. మీరు ఒకవేళ చేస్తుంటే దయచేసి ఒక కాపీ నాకు కూడా పంపించమని అంటున్నా నేను.
వాట్ విల్ యూ డూ అండి, వాట్ విల్ యూ డూ? వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు కదండి. రవిశంకర ప్రసాద్ కి ప్రధానమంత్రికి ఇస్తే ఏం చేయాలి, మీకు ఇస్తే ఏం చేస్తారు, పట్టుకొస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? మీరు ఏం మాట్లాడుతున్నారు దిలీప్ కుమార్ గారు? నాకు అర్థం ఏమైనా మీనింగ్ ఉందా? ప్రాక్టికల్ గా చేయండి అని చెప్పి అది అడ్వైజ్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే కేంద్రము. అందుకనే అన్న ఈవెన్ బెంగళూరు కూడా ఇదే ఐటీఆర్ ప్రాజెక్ట్ ను వాళ్ళు విత్డ్రా చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు కనుక వర్టికల్ చేసినట్టయితే వీళ్ళు సపోర్ట్ అన్న మాట కూడా వాస్తవమే. ఇట్స్ ఎ రియాలిటీ. బట్ ఈవెన్ నౌ ఐఎమ్ సేయింగ్ దట్ వీ హావ్ క్లియర్ అడ్రస్డ్ లక్ష్మణ్ గారితో సహా అందరం కూడా స్టిల్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ఈ 50,000 acres లో మీరు స్ప్రెడ్ చేయదలుచుకున్నటువంటి ఐటీఆర్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఇవ్వమని అడుగుతున్నాం మేము. వీఆర్ నాట్ అగైనెస్ట్ దట్. కానీ మీ కమిట్మెంట్ లెటర్లకే కన్ఫైన్ అయింది తప్ప రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ Who said అండి? How are you saying that? మీ వాదనకు బేస్ ఏంటి? కాదండి దిలీప్ గారు, కనెక్టివిటీ ఉంది, మెట్రో ఉంది, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంది. మీరు అన్న 50,000 ఎకరాలు కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకు ఐటీఐఆర్ ప్రాజెక్టును అంటే ఎక్కడ ఉంది, అది ఎక్కడ అక్వైర్ చేశారు? మీరు అక్వైర్ చేసిన ల్యాండ్స్ ఎక్కడ? మీరు పెట్టిన పెట్టుబడి ఈ ఫ్లైఓవర్లు కట్టి టీవీ అని అంటే కరెక్ట్ కాదు. లింకేజ్ అడుగుతావు, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని మీద రైట్ లేదు. నేను యువర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఐటీ ప్రాజెక్ట్ ఈస్ మినిమల్ అది నేను అనేది. అంతే, అది వద్దని అనట్లే. ఈవెన్ నౌ ఐఎమ్ విత్ యూ యాజ్ ఫార్ as that project is concerned, because definitely 25 years లోపల 2,25,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తాయి పెట్టుబడులు అంటే ఎవరు కాదంటారు? దట్ ఈస్ డెఫినెట్లీ లింక్ టు ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్ ఆల్సో. సో వి ఆల్ వాంట్ ఇట్. కానీ మీ ప్రిపేర్డ్నెస్ కన్ఫైన్ టు పేపర్స్, మీరు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడానికి మీరు అన్ని కూడా మాటలు మాడుతున్నారు. ఒక విషయం దిలీప్ గారు, 1 సెకండ్ ప్రసంగం దిలీప్ గారు, 1 సెకండ్ దిలీప్ గారు 1 సెకండ్ మాట్లాడు. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు వాదన కోసము పేపర్ గీపర్ అని మాడుతున్నాడు. మీకు ఆ విషయం మీద అవగాహన లేదు దిలీప్ కుమార్ గారు. వినండి కదా, వినండి కదా గవర్నమెంట్, వినండి పూర్తిగా. పార్టిసిపేట్ అందరికి మీరు ఏం చేశారో మాకు చెప్తున్నా కదా భాయ్ సాబ్, మీకు ఇక్కడ యు డోంట్ హావ్ ద పేషెన్స్ టు లిసన్ టు మీ. మీరు నాపుతారా? వన్ సెకండ్ దిలీప్ గారు, 1 సెకండ్ అగైన్ సేమ్ ఇష్యూ టుమారో ఆల్సో. నేను అంటున్నా మీరు పేపర్ మీద నేనేమంటున్నా, దిలీప్ గారు 1 సెకండ్ దిలీప్ గారు 1 సెకండ్ మీరు ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నంబర్ 1 పాయింట్, ప్రభుత్వం ఎన్ని లెటర్లు రాసిందో మీకు ఎరకనా? సంజయ్ కుమార్ నిన్న రాసిండు. ఆయన ఎప్పుడు వాడుతున్నాడు ఐటీఐఆర్ అనే పదం? ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది మీకు తెలుసా? ఐటీఐఆర్ వచ్చినటువంటి పాలసీ తర్వాత, అరే వినండి దిలీప్ గారు 1 సెకండ్, నేను మళ్ళీ మీకు ఇస్తాను. ఇంటెలెక్చువల్ గా ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు. మరి యూ బీయింగ్ ఇంటెలెక్చువల్ క్లెయిమ్డ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? లెటర్లకు పరిమితం అవుతా ప్రభుత్వము? ఐఎమ్ టెలింగ్ యూ సమ్ ఫ్యాక్ట్స్. మీకు ఓపిక లేదు కదా? హైదరాబాద్ నగరంలో వినండి పూర్తిగా. దిలీప్ గారు ఒక్క సెకండ్ ఫర్ సమ్ టైమ్, 1 సెకండ్ ప్లీజ్ క్యారీ ఆన్. శ్రీధర్ గారు ప్లీజ్. నేనేమంటున్నా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ వెంకట్ గారు, ఐ సజెస్ట్ వన్ ఆఫ్టర్ ది అదర్ ప్రెజెంటేషన్ మంచిగా ఉంటదేమో. ఈ క్రాస్ టాకింగ్ ఉంటే ఎవరికి ఏం అర్థం కదా. రైట్. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8.7 million square feet has been built newly for IT infrastructure creation. Yes, exact. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఎవరికన్నా మీరు రోడ్ లింకేజ్ అడిగినారు. లెట్ మీ బి వెరీ క్లారిటీ. లింకేజెస్ అడిగినారు. నేను చెప్పిన హౌ మెనీ లింకేజెస్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్, హౌ మెనీ ఫ్లైఓవర్స్ హ్యావ్ బిన్ బిల్ట్, హౌ మెనీ అండర్ పాస్ హ్యావ్ బిన్ బిల్ట్, మెట్రో కనెక్టివిటీ ఎట్లా వచ్చింది, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా హైదరాబాద్ నగరంలో రోడ్ లింకేజ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్లకు అవగాహన లేకపోయి ఉండాలి. ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఆ లేఖలు రాశారు, అనేక జంక్షన్లు పెండింగ్ ఉన్నాయి, మూసబెట్ట నుంచి వరకు. తర్వాత నరేంద్ర మోదీ గారు బుల్లెట్ రైలు వేస్తున్నాడు. వేసిన రోజే బుల్లెట్ రైలు పోయింది అక్కడికి. జరిగిన అభివృద్ధి కానీ ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు ఎస్ఆర్డిపిలో ఎన్ని వేల కోట్లు మీకు తెలుసు కదా, more than 25,000-30,000 crores తోటి ఇట్స్ బీయింగ్ బిల్డ్. దాంట్లో చాలా ఇప్పుడు కంప్లీట్ చేసినారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మనము ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ బీయింగ్ బిల్ట్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఈ డెవలప్మెంట్ చేయడంలో. మీరు ఇక్కడ కాలేదు అక్కడ కాలేదంటే సంజయ్ కుమార్ గారి పార్లమెంట్లో ఈ మధ్యకాలంలో బోర్వెల్ అని వేయించండా? కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పట్టుకొచ్చినారు, ఎన్ని రోడ్లు పట్టుకొచ్చినారు. మళ్ళీ పర్సనల్. అందుకని మీరు అడిగిన కానీ చెప్తున్నాను. గవర్నమెంట్ చాలా క్లియర్గా, లెట్ మీ బి వెరీ క్లియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇన్ ప్రోసెస్. చాలా డెవలప్మెంట్ చేసినాము. లింకేజెస్ కానీ, మెట్రో లింకేజ్ కానీ,
దాంతో ఇది ఆగలేదు. మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి లేనితనము, లెటర్లు రాయడంతో ఆగిపోయిందంటే ఇంకేం చేయాల్సి ఉండే అంటున్నా నేను. ప్రభుత్వం అక్కడ ఒక పాలసీ ఇచ్చిన తర్వాత ఇనిషియల్లీ ది స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ 3,257 crores, సారీ 4,500 crores ఏదో అడిగినరు. దాంట్లో 3,257 crores మీరు అగ్రి అయినరు. ఫస్ట్ ఫేజ్లో 185 crores ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఆ డబ్బులు ఇచ్చి అసలు లేక స్టార్ట్ చేసిందే కేటీఆర్ గారు కదా. ఇప్పుడు లేక ఎందుకు స్టార్ట్ చేసినామంటే మీరు అంటే నిర్లక్ష్యాన్ని ఇప్పుడు ఎన్నికలప్పుడే లేఖలు గుర్తుకొస్తాయి, ఎన్నికలప్పుడే ఎంత ఎవరు అడవులు చెప్పిందండి దాన్ని? ఇంతకుముందు ఉన్నటువంటి 14 లెటర్లు, ముఖ్యమంత్రి గారు రాసిన లెటరు, కేటీఆర్ గారు టైమ్ అండ్ అగైన్ ప్రధానమంత్రి గారిని, రవిశంకర్ ప్రసాద్ గారిని, గడ్కరీ గారిని, ప్రకాష్ జావడేకర్ని వీళ్ళందరినీ కలిసినప్పుడు రాష్ట్రం వైపు నుంచి ఐటీఐ అప్పుడు అవన్నీ మీరు గమనించి ఉండకపోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు మీరు చాలా విషయాలు చర్చలోకి తీసుకొచ్చినప్పుడు ప్రశ్నించడం అధికారం మాకు ఉంటుంది కదా. ఉద్యోగాల గురించి మీరు తప్పుడు లెక్కలు చెప్పినప్పుడు మీ యొక్క నిర్వాహకంతో 13 లక్షల ఉద్యోగాలు ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పోయిందని చెప్పాలి కదా. నేను ఇక్కడ క్వశ్చన్ ఎన్నికలు కాదు, ఐటీఐఆర్ని మీరు ఎందుకు రద్దు చేసిండ్రు? 50 ఆయన చెప్తున్నాడు ఎక్కడ చేయలేదని. యు ఆర్ రాంగ్ దిలీప్ కుమార్ గారు. 50,000 acres హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. 4 జోన్లుగా ఐడెంటిఫై చేసిండ్రు. ఆడ రావిరాల దగ్గర నుంచి ఇక్కడ మోకిలా వరకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి టు సీ లెట్ దెమ్ గో అండ్ వాచ్. అసలు ఎక్కువ ఎప్పుడు వస్తుందండి? వెన్ యూ నోటిఫై ది ప్రాజెక్ట్ వస్తుంది కానీ ఊరికనే ఎక్వైర్ చేసి పెడతారా ల్యాండ్? Once again, Mahesh గారు మాట్లాడండి. here I want to stop Sridhar Reddy garu. I've been going through all the remarks ఇద్దరివి కూడా. బట్ నేనేమంటున్నా అంటే మొక్కిల వరకు ఎక్కడ పాసిబుల్ అండి? అదంతా కూడా హై రేంజ్ జోన్ లో లేదు కదా. ఏరియా చెప్పినాను, నాట్ ఎగ్జాక్ట్ ద లొకేషన్. డోంట్ గో బై ది వర్డ్. నేను చెప్పిందంటే ఏరియా. యా ప్లీజ్. మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక దిలీప్ గారు నేను క్లారిటీ ఇస్తున్నా అంతే. ఐ యామ్ నాట్ స్టాపింగ్. ఐ నో సార్. మీరు చెప్పిన రావిరాల మీరు చెప్పిన రావిరాల ఆదిపట్ల వరకు మాత్రమే హై రేంజ్ అవకాశం ఉంది. శంషాబాద్ నుంచి మీరు చెప్పిన మొకిలా వరకు ఇంకే జోన్ లో కూడా అవకాశమే లేదు. మీరు దాన్ని ఐడెంటిఫై చేసిన మాదాపూర్, కొండాపూర్ అనేది ఇప్పటికే ఫ్లడెడ్ విత్ బిల్డింగ్స్ అండి. ఇంకా మీకు ఎకరాల జాగా ఎక్కడ అవైలబుల్ ఉంది నాకు ఒకసారి కైండ్లీ ఎన్లైటన్ మీ. విచ్ ఆర్ ద సర్వే నెంబర్స్ యు హావ్ బీన్ యువర్ గవర్నమెంట్ హస్ ఐడెంటిఫైడ్? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. యూ వర్క్ ఇన్ జూబ్లీస్. నాకు కూడా ఆ ఏరియా మీద అవగాహన ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ లిమిట్స్ లోనే మీరు చెప్పిన ఏరియా సగం వస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు చెప్పిన దాంట్లో రావిరాల, ఆదిపట్ల తప్ప ఆ శంషాబాద్ నుంచి మీరు చెప్పిన మోకిలా వరకు మొత్తం ట్రిపుల్ 1 జీవోలోనే ఉంది. అది నోవేర్ ఇట్స్ ఏ గ్రీన్ జోన్. నోవేర్ ఐటీఐఆర్ కింద చూపెట్టే అవకాశమే లేదు. మీరు దాన్ని ఏమో బ్లేటెంట్ గా దీన్ని అక్వైర్ చేసినామని చెప్తున్నారు, ఐడెంటిఫై చేసినామని చెప్తున్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇస్ ఎ ఫాల్స్ న్యూస్ దట్ యు ఆర్ స్ప్రెడింగ్ ఇన్ ది డిబేట్. అది అరే మీరు వెంకట్ గారు మీరు దయచేసి జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దానికే స్టిక్ అవుదాము. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకోరు యూ కెన్ కండెమ్. ల్యాండ్ ఇస్ అక్వైర్డ్ లేదంటే మేము ఐడెంటిఫై చేసినామని చెప్పిన మాటలో వాస్తవం లేదని నేను ప్రూవ్ చేసిన. 1. రెండవది, ఈ మొన్న సంజయ్ ధోత్రే చెప్పింది ఏంటి? ఏది మినిస్టర్ ఫర్ ఐటీ, యూనియన్ స్టేట్ మినిస్టర్ ఫర్ ఐటీ చెప్పింది ఏంటి అంటే Telangana government was asked to furnish certain information. No information was furnished by the government of Telangana. You must clarify. మీరు ఇప్పుడు ఇది ఓన్లీ ట్వీట్ల ద్వారా, లేఖల ద్వారా సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. మీరు నిజంగా డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటే ఎవరికి సబ్మిట్ చేసినారు, ఎవరికి ఎక్కడ సబ్మిట్ చేసినారు, ఏ పేపర్ సబ్మిట్ చేసినారో పుట్టింది పబ్లిక్ డొమైన్ కదా, అందరికి తెలుస్తుంది కదా. సో మీరు ఆర్గ్యూ చేయడం వల్ల, చేసింది చేసినట్టు ఆర్గ్యూ చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏమి ఉపయోగం లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. రెండోది, మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపర్ కోఆర్డినేషన్ లేక ఈరోజు మీరు చెప్పిన మీ మాటల్లోనే 50 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, 15 లక్షలు ప్రత్యక్షంగా, మిగతా వచ్చే ఉద్యోగాలు మరో హైదరాబాద్ సృష్టించే అవకాశం తెలంగాణకు లేకుండా పోయింది కదా. ప్రభుత్వాల వల్ల ఈ బాధ్యత మీరు తీసుకోవాలి కదా. ఒకసారి దిలీప్ గారితో మాట్లాడుతున్నారు. మీరు ఇద్దరు ఆన్సర్ చేద్దరు. మహేష్కి ఒకటే క్లారిటీ అండి. నేను నా ఉద్దేశము టెంటేటివ్గా 4 జోన్లు అని చెప్తూ లార్జర్ ఎక్స్టెంట్ చెప్పినా కానీ 111, 112 కాదు. ఒక నిమిషం మహేష్. మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్,
మామిడిపల్లి, రావిర్యాల్, ఆదిబట్ల, మహేశ్వరం అండ్ పోచారం. దీస్ ఆర్ ద లొకేషన్స్ బేసికల్లీ గవర్నమెంట్ హ్యాస్ లుక్డ్ ఇన్ టు. అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేసిండ్రు. ప్రైమరీ ఐడెంటిఫై అక్విజిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దిలీప్ కుమార్ గారు కూడా తెలిసి వాజ్ దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి మీరు ఒకటి నేను టెంటేటివ్గా కొంత అంటే 4 దిక్కులు చెప్పడం కోసం నేను సింబాలిక్గా తీసుకున్నాను. ఈ దీస్ ఆర్ ద లొకేషన్స్ ప్రాపర్లీ టేకెన్ ఇన్ టు. సంజయ్ దోత్రే గారి కామెంట్స్ ఏంటి, నాట్ ఫర్నిష్డ్ అన్నాడు, యూ డింట్ సీక్. మీరు నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ఇన్ని లెటర్లు ఇచ్చిన తర్వాత సమాచారం లేకపోవడం ఏంటంటే బేసికలీ వెన్ యూ ఫార్ములేటెడ్ ఐటీఐఆర్ పాలసీ. ఇందాక దిలీప్ గారు కూడా లేఖలు ఇచ్చి చేతులు దుప్పుకున్నారు తప్ప దాని మీద లెక్కలు చెప్పినా కదా మీకు, సీరియస్ ఫాలోఅప్ చేయలేదు. ఎన్ని 4,500 కోట్లకు సంబంధించి దాని తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ 3,000 ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఫర్ 3,257 crores గురించి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 184 crores గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత కదా 1 ఈజ్ ఇన్వెస్ట్మెంట్, 2 ల్యాండ్స్, 3 గవర్నమెంట్ రెడీనెస్, 4 మీకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింకేజెస్ అన్నిటికీ సమాధానం చెప్పిన ఫైనల్లీ ఏంటంటే ఒక హైదరాబాద్ కోసమే ఇవన్నీ ఇవ్వలేదని క్లోజ్ చేసిండ్రా. కర్ణాటక, ఒడిశా ఆల్సో ఈక్వల్లీ నాట్ పెర్ఫార్మింగ్. వాట్ ఏది పాలసీ నువ్వు రద్దు చేసినావు? 1 సెకండ్ దిలీప్ గారు మాట్లాడండి. That BJP has to be blamed for that. అదే అంటున్నా. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు ఆర్ యు ఫాలోయింగ్? ఇదే డిబేట్ రేపు కూడా కంటిన్యూ చేయండి. ఐ బి రియల్లీ గ్లాడ్. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. మీరు ప్లీజ్ మీద మీరు ఈ రోజు వరకు పెట్టినటువంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు దయచేసి చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రిపేర్డ్నెస్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రిపేర్డ్నెస్ తప్పేం లేదా? 24 hours లో విల్ కమ్ బ్యాక్ ఫర్ డిబేట్ అగైన్ ఆన్ ద సేమ్ ఇష్యూ. మీరు అసలు ఈ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు పెట్టారు? ఈ మీ ప్రిపేర్డ్నెస్ ఏంటి? నేనేమంటే లెట్ us కంపేర్ విత్ బెంగళూరు. మళ్ళీ నేను చెప్తున్నా, హారిజాంటల్ డెవలప్మెంట్ బదులు మీరు వర్టికల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి స్టేట్ గవర్నమెంట్ ని కేంద్రం అడుగుతుంది టైం అండ్ అగైన్. మీరు ఆ వర్టికల్ డెవలప్మెంట్ కూడా మీరు ప్రపోజల్ లో ఇంక్లూడ్ చేసి చెప్పొచ్చు. ఆ వర్టికల్ డెవలప్మెంట్ కు అవసరమైనటువంటి ల్యాండ్ రిక్వైర్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ కానీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అండ్ మినిమల్ వెన్ కంపేర్డ్ విత్ హారిజాంటల్ డెవలప్మెంట్. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా మీరు ఆ ల్యాండ్ మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం వేరు, అక్వైర్ ప్రొక్యూర్ చేసాం వేరు. అది ఆ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. Who said? How do you say that? మీరు ఎట్లా చెప్పగలుగుతారు అట్లా? ఇన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి, ఫుడ్ పార్క్స్ వస్తున్నాయి, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా వరల్డ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు ఫార్మాసిటీకి ల్యాండ్ అక్వైర్ చేసినాము. హౌ కెన్ యూ లై అండ్ బ్లడెంట్లీ? మీరు ఎట్లా అబద్ధాలు ఆడగలుగుతారు? హూ టోల్డ్ యూ? అరే గవర్నమెంట్ ఇది రెడీ. ఇన్ని రిజర్వాయర్లు కడుతున్నాము, ఇన్ని ప్రాజెక్టులు కట్టినాము. The Telangana state government has acquired the maximum amount of land for the sake of development in the past 6 years. How can you blatantly lie andi? You don't have information, Dilip Kumar garu. You are simply blaming. I am telling you that. Please. Okay, Dilip garu మాట్లాడండి. పెట్టింది లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. మీరు ఖర్చు పెట్టినారు రూపాయి. దిలీప్ గారు మాట్లాడండి. లేకపోతే అట్లా మాట్లాడుతున్నారు. అట్టి పనుల మీద ఉండదు తప్ప ఎక్కడ కూడా మీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద కానీ ఐటీ మీద కానీ మీరు పెట్టుబడి ఏమి లేదా? మీరు కాదు నేను అమాయకంగా మాట్లాడుతున్నా లేదా తెలవకుండా మాట్లాడుతున్నా సీజర్ అనేటట్టయితే మీరు ఇదే డిబేట్ రేపు కూడా కంటిన్యూ చేయండి. మీ డిపిఆర్ ఏంటి, మీరు పెట్టిన ఖర్చు ఏంటి, అది ఇవ్వడంలో మీకు అని ఇబ్బంది ఉందా? లేదా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, మేము కూడా చదువుకొని చాలా సంతోషపడతాం. స్టేట్ గవర్నమెంటే కరెక్ట్, సెంట్రల్ గవర్నమెంటే తప్పని మేము మళ్ళా చెప్తున్నా. బీజేపీ ఆఫ్ ది స్టేట్ ఆయన నినాయకమున బీజేపీని డిఫెండ్ చేసిన వాడు. నేను అడుగుతున్నా, నీకు తెలియని దిలీప్ కుమార్ గారు, ప్లీజ్ అన్ఫార్చునేట్ యు ఆర్ స్పీకింగ్ దిస్ లాంగ్వేజ్. ఐ డోంట్ నో వాట్ మాట్లాడినా మాకు వద్దని అన్నారా? అది పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నది ఏంటంటే వర్టికల్ దాని మీద ఫోకస్ చేయమని అడుగుతుంది. మీరు ఏమన్నా దాన్ని డిజైన్ చేశారని అడుగుతున్నారు. రైట్. ఐటీఆర్ రాకపోవడానికి కారణం ఎవరైనా అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. కేంద్రం కారణమా, రాష్ట్రం కారణమా? ముఖ్యంగా మండలి ఎన్నికల వేళ నిన్నటి వరకు 132,000 ఉద్యోగాలు కల్పించాము, మీ చర్చకు రెడీ అని తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యంగా కేటీఆర్ సవాల్ విసిరా. సవాల్ ప్రసవాలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడంలో కేంద్ర పాత్ర ఎంత, రాష్ట్రం పాత్ర ఎంత అనేది కూడా చాలా సీరియస్గా డిస్కషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా బండి సంజయ్ గారు రాసిన లేఖలో హైదరాబాద్కు 914 ఎకరాల్లో 2 గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రము. అసలు ఐటీ కంపెనీల స్థాపనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదు. దాదాపు తెచ్చిన 23 ఐటీ కంపెనీస్ కూడా మేమిచ్చాయని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఐటీ కంపెనీస్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేస్తుండొచ్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫర్ దట్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసము పాలసీ ఫ్రెండ్లీగా లేకపోతే మన దగ్గర ఇప్పుడు టీఎస్ ఐపాస్లో మీరు ఎన్ని ఆర్గనైజేషన్స్ ది బిగ్గెస్ట్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 21,000 crores ప్లస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మన దగ్గర వచ్చింది, గూగుల్ మన దగ్గర ఉంది, కాగ్నిజెంట్ వస్తుంది, అనేకమైనటువంటి కంపెనీస్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి. ఐఎమ్ అగైన్ సేయింగ్ 2,03,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనకి ఇప్పటికే వచ్చింది. మోర్ దాన్ 14.5 lakhs జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇంకా కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. అయితే ఒకటి హారిజాంటల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, వర్టికల్ డెవలప్మెంట్ అయ్యి ఉండొచ్చు. సింపుల్గా గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒకటి పాలసీ ఫ్రెండ్లీ అండ్ కేటీఆర్ గారి యొక్క చొరవతోటి అనేక ఆర్గనైజేషన్స్ని ప్రాపర్గా లైజన్ చేసిన తర్వాత హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్కి దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అది మీరు గుర్తించకుండా మేమేం చేసినాం మీరు చేసినారు కదా. నేనేమో 2 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నా, సంజయ్ గారు రాసినట్టు దాంట్లో 900 కోట్ల ఎలక్ట్రానిక్ కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్లు పెట్టాలని చెప్పేసి రవిశంకర్ ప్రసాద్ గారు ఇవాళ చెప్పలే, నా చిన్నప్పుడు చెప్పిండు 2014లో 15లో. ఇవాళ వరకు ఎన్ని పెట్టినరండి? షోమి హౌ మెనీ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి అనేది, ఎక్కడొచ్చినాయి ఇవన్నీ కూడా. నేనేమంటున్నా, ఐటీఐఆర్కి నేను కన్ఫైన్ అయితే ఆ పాలసీని మీరు రద్దు చేసిండ్రు, నాట్ బికాస్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యాక్టివ్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యాక్టివ్ లేవని, లైసెన్స్ చేయలేదని, మరొకటి అని కాదు. మీరు ఆ ప్రాజెక్ట్స్ని ఈ రాష్ట్రానికి ఇవ్వదలుచుకోలేదు, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, ఏదైతే 50,000 ఎకరాలు కావాలని చెప్పి అన్నారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, రావిర్యాల, మామిడిపల్లి, పోచారము, రకరకాల లొకేషన్స్లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. అక్విజిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఫైనలైజ్ ద ప్రాజెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇందాక మహేష్ మాట్లాడినా, దిలీప్ మాట్లాడినా, వెర్ ఇస్ డిపిఆర్ అండి. డిపిఆర్ ఇప్పుడు ఒకటి పాలసీ యాజ్ డిఫైన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత ఇట్స్ ఏ హ్యూజ్, అంటే చాలా వ్యాస్ట్ బేస్డ్ పాలసీ అది. దాంట్లో మీకు ఐటీ సెజ్లు, హార్డ్వేర్ కంపెనీస్ రకరకాలుగా ఉన్నాయి కదా. మీరు ఆ పాలసీ మనము దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు ఏ కంపెనీస్ అయితే మన దగ్గరకు వస్తాయని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు అకార్డింగ్లీ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి ల్యాండ్ నుంచి అక్వైర్ చేసి మనం ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు మొత్తంగా దాంట్లో 25-30 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పినప్పుడు డే 1 వస్తాయా? అది గవర్నమెంట్. నేను ఇక్కడ ఒకటి, అసలు గవర్నమెంట్ ల్యాబ్స్ లేదు, 100% చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన మా విషయాన్ని. నేను మీకు చెప్పిన కదా ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా బిల్ట్ అయిందో. నేను సింపుల్గా అడుగుతా ఉన్న క్వశ్చన్, 60,000 crores ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2014లో ఉంటే 1.2 lakh crores ఇప్పుడు మొన్న తెలిసి లేటెస్ట్ ఫిగర్ ఈజ్ 1.34 lakhs, 1,34,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకుండా, మ్యాన్ పవర్ పెరగకుండా, కొత్త ఆర్గనైజేషన్స్ రాకుండా, హైదరాబాద్ నుంచి కొత్త ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత మేరకు పెరిగే అవకాశం ఉందండి? డబుల్, మోర్ దాన్ డబుల్. ఇది నేషనల్ గ్రోత్ కంటే, నేషనల్ గ్రోత్ సంథింగ్ 9.7 ఏదో ఉంటే మన దగ్గర 17.68% చెప్పినారు. నేనేమంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నేనేమంటే ఇది మిగతా 2 రాష్ట్రాల్లో కూడా మీరు మొత్తం దాన్ని ఎత్తేసి హైదరాబాద్లో మాత్రం లెటర్ రాస్తుంటే ఎట్లా? రైట్, విచ్ ఈజ్ రైట్. దిలీప్ గారు, దీంట్లో ఉన్నటువంటి కుతంత్రాన్ని గమనించమని అడుగుతా ఉన్నాను నేను. పోనీ ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ మై రిక్వెస్ట్, ఇఫ్ యూ వాంట్, మళ్ళొకసారి నిన్న కేటీఆర్ గారు మళ్ళీ లెటర్ రాసిండ్రు. టైమ్ అండ్ అగైన్ మేము ఎన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాము, ఎంత హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎంత అవసరం ఉంది, ఐటీఐఆర్ లాంటి సిమిలర్ ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రానికి ఇవ్వమని అడిగినారు. మళ్ళీ మొత్తం డేటా ఇస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్ టు అక్వైర్ ద ల్యాండ్, ప్రిపేర్ టు మేక్ ఇట్ సోన్ అంటే మార్జినల్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అదైనా చెప్పండి. రైట్, మీ దగ్గర సమాచారం లేదు, అబద్ధాలు ఆడతారు. దిలీప్ గారు మాట్లాడండి. బ్రదర్, హైదరాబాద్ అనేది ఐటీ హబ్ గా డెవలప్ అయింది కేటీఆర్ పీరియడ్ లో కానీ, కేసీఆర్ పీరియడ్ లో కానీ అని అంటే నేనేం అనలేను. దట్ దేర్ హస్ బీన్ సమ్ డెవలప్మెంట్ ఈవెన్. సో ఆ డెవలప్మెంట్ ని మీరు ఓన్ చేసుకున్న తప్పలేదు. ఆ కంటిన్యూస్ గా మీరు ఆ కంటిన్యూటీని మెయింటైన్ చేసాం. అదే విధంగా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీకి సంబంధించింది అదే సస్టైన్ అవుతుంది. దానివల్లనే వెన్ కంపేర్డ్ విత్ ద నేషనల్ యావరేజ్ మేము వెనకబడి లేవు, దానికంటే ముందే ఉన్నామంటే కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ నేనేమడుగుతున్నా అంటే మళ్ళీ నా రిక్వెస్ట్ ఇద్దరికి ఏంటంటే, దయచేసి నాకు కనుక అవగాహన లేవి ఉంటే మీరు ఆ డిపిఆర్ రిపోర్ట్స్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఇదే చర్చ రేపు కూడా పెడదాము. మీరు పెట్టింది ఏమీ లేదు. ప్రైవేట్ సెక్టార్ నుంచి లేదా కంప్యూటర్ దిగ్గజాలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు కానీ, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ, అది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఘనత అని మీరు చెప్పుకుంటే ఎట్లా? శ్రీధర్ లాంటి ఇంటలెక్చువల్ కూడా ఇది కరెక్ట్ కాదు. దేశంలో వచ్చిన పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ఘనత కాదా? ప్రైవేట్ సెక్టార్ లో మాట్లాడడం తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా స్టేట్ గవర్నమెంట్ ఈ రోజు వెంకట్ గారు మధ్యలో నాకు వీళ్ళ డబ్బులే లేవండి.
ఈ కథలు కాదు. ఈ లెటర్స్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లేమ్ నేను ఇది ఆల్రెడీ చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కింద ఇట్లాంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్స్ ని ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఇంక్లూడింగ్ కర్ణాటక స్క్రేప్ చేసింది. మీరే రాసుకున్నారు, కేటీఆర్ఏ రాసుకున్నాడు. దాన్ని కనుక మీరు తీసేసేటట్టయితే, ఆ స్కీమ్ మాకు రాకపోయేటైతే మీరు ఆల్టర్నేటివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని కూడా రాసుకున్నాడు ఆయన. నేను కూడా 2-3 రోజుల కింద ఆ లెటర్ కూడా పోయింది. ఏది ఇన్ లిeu ఆఫ్ దట్ మీరు మాకు వేరే స్కీమ్స్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి, మాకు వేరే ఫండ్స్ వేరే రకంగా ఇవ్వండి అని ఆయన అడిగాడు. మీరేమంటారంటే ఆ సిస్టమ్ ఉన్నప్పుడు లెట్ us బి ప్రాక్టికల్. మీరు చెప్పేటువంటి డెవలప్మెంట్ అంతా, మీ యొక్క గ్రోత్ అంతా, కంప్యూటర్ ఐటీ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐటీ అని కూడా ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్ టేకెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండి? మీరు ఎట్లా మాడతారు అది? ఇట్స్ ఓవరాల్ అట్మాస్ఫియర్, కంట్రీ వైడ్ ఉన్న అట్మాస్ఫియర్. ప్లస్ ఎస్ ఐ అగ్రీ దట్ యూ హ్యావ్ సస్టైన్డ్ ఇట్. గ్లోబల్ రిసెషన్ ఉన్న టైంలో మనం సస్టైన్ చేయగలిగాం. కానీ మీరు పెట్టే పెట్టుబడి అందులో వర్చువల్లీ నాట్ ఈవెన్ 5%. అండ్ అందుకనే రిక్వెస్ట్ దిలీప్ గారు అంటే కేవలం మండలి ఎన్నికల వేళ ఎందుకు మా మాటల యుద్ధం, లేఖల యుద్ధం, ఉద్యోగాల కల్పన, ఐటీ సెక్టర్ అట్రాక్టివ్ అంటే ఏం చెప్తారు? మహేష్ గారు మీకు ఇస్తా ఒక్క దిలీప్ గారు. రైట్, మహేష్ గారు మాట్లాడు. చేస్తున్నా. మీరు గతంలో చెప్పండి వెంకట్ గారు. Yes, yes, అదే అదే చెప్పండి. ఇప్పుడు అసలు చర్చనే ఇది జరగాలి. అసలు నేనేమంటున్నా అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుంది ఐటీఐఆర్ విషయంలో? ఎక్కడ కూడా ఐటీఐఆర్ విషయంలో గట్టిగా, అంటే మిగతా విషయాల్లో స్పందించినంత తీరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఐటీఐఆర్ విషయంలో స్పందించలేదు. ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమనే ఉంది. బీజేపీ తెలంగాణ మీద ఆశలో ఏదో మొన్న దుబ్బాక ఇది అదే అని తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న ఎమోషన్స్ రెచ్చగొట్టకుండా. సో కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణకు ద్రోహమే చేసినారు. ఇప్పుడు ఎందుకు చర్చ అంటే నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి, గ్రాడ్యుయేట్స్ అర్థం చేసుకోవాలి, పట్టభద్రులందరూ ఆలోచన చేయాలి. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేసినాయి, ఇది వాస్తవం. మీరు దిలీప్ గారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ అన్నది వాస్తవం. వారు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్ట్ చేసింది అనేది కూడా వాస్తవం. రైట్ దిలీప్ గారు ఇంకేం దిలీప్ మాట్లాడతారండి. దిలీప్ గారు చెప్పండి. మండలి ఎన్నికల వేళ అంటే కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఈ లేఖల యుద్ధం, మాటల యుద్ధం, ఉద్యోగాల కల్పన, ఐటీ పీపుల్ అట్రాక్టివ్ అంతా ఎట్లా చూస్తారా మీరు? నేను అదే అంటున్నా, ఇది ఊరికే డిబేట్ కోసం మాట్లాడి అసలు యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ మీద బేస్ అయ్యే డిబేట్ ఉంటే మంచిది. నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు మళ్ళీ ఇదే చర్చ పెట్టండి. వైట్ పేపర్ బై ఐటీఐఆర్ కింద అసలు మీ ప్రిపేర్నెస్ ఏంటి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు? పబ్లిక్ కూడా రైట్ ఉంది కదా, నీకు నాకు రైట్ ఉంది కదా, తెలుసుకోవాల్సిన రైట్. ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టి ఈ రోజు కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నారో మేము కూడా తెలుసుకోదలుచుకున్నాం. నేను మీతో పాటు బయలుదేరి వస్తాను కేంద్రంతో ఫైట్ చేయడానికి. అది ఊరికే మాటలు, చాలా మంది ఉన్నారు కానీ గాలి మాటలు చెప్పడమే తప్ప నిజానికి వీళ్ళు వేలాది కోట్లు పెట్టుబడి పెట్టిందే లేదు, ల్యాండ్ అక్వైర్ చేసి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిందే లేదు. నేను అంటున్నా కాదు, నా తప్పైతే ఓకే, రేపు డిబేట్ లో నేను ప్రిపేర్ టు సే అపాలజీ. ఒక్క మాట వెంకట్ గారు, దిలీప్ గారు చెప్పాలా, తెలంగాణ రాష్ట్ర పరిధిలో హైదరాబాద్ లో తీసుకున్న ఐటీఐఆర్ కి కేంద్రం బడ్జెట్ లో ఇప్పటి వరకు ఏమైనా నిధులు కేటాయించిందా? రాష్ట్ర ఐటీ శాఖ ఎట్లాగో ప్రత్యేకంగా ఐటీఆర్ కి నిధులు ఎప్పుడూ కేటాయించలేదు, కేంద్రం అన్నా కేటాయించిందా? దిలీప్ గారు క్లారిఫై చేయమని అడుగుతారు. రైట్ మీరు మాట్లాడు. ఇప్పుడు వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిలీప్ కుమార్స్ అపాలజీ. దిలీప్ కుమార్ గారి అపాలజీ కాదు కావాల్సింది, ఇక్కడ నిజాలు ప్రజలకు పోవాలి. ఐ వాంట్ టు మేక్ ఓన్లీ 5 points. అనే వైట్ పేపర్ చూడండి, అవసరం కూడా రేపు క్షమాపణ చెప్తాను. దిలీప్ గారికి క్షమాపణ అక్కర్లేదు. చాలా క్లియర్గా ప్రజాముఖంగా కేటీఆర్ గారు నిన్న కూడా ఒక డీటెయిల్స్ తోటి లెటర్ రాసిండ్రు కేంద్ర మంత్రి గారికి. హైదరాబాద్ నగరంలోనే కాదు, ఇన్నోవేటివ్గా ఇక్కడ టీ హబ్ క్రియేట్ చేసినాము, వి హబ్ క్రియేట్ చేసినాము. Tier 2 సిటీస్లో నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి ప్లేసెస్లో కూడా ఐటీ హబ్స్ని క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాము, ఐటీని పెంచే ప్రయత్నం చేస్తున్నాము. హైదరాబాద్కి ఎటువంటి కంపెనీస్ వచ్చినాయి? ఐఎమ్ రిపీటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి, గోల్డ్మన్ సాచ్ లాంటివి, ఫియట్ ప్రైస్ల ఆటోమొబైల్స్ లాంటివి, ఇంకా చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఇవాళ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళ యొక్క లార్జెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం గవర్నమెంట్ ఒకటండి, గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ పాలసీసు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీ,
అనుమతులు, No, 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 కావాల్సిన no, no. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వాళ్ళు లేకపోతే వచ్చింది ఏంటి? వస్తాయా? వాళ్ళు మరి ఎవరు గొప్ప అయి ఉండాలి? శ్రీధర్ గవర్నమెంట్ గారు, గొప్ప కాదు. 8 కంపెనీలు నేనేమంటున్నా, మీరు మధ్యలో కాదు, మహేష్ ఒక నిమిషం మాట్లాడినివ్వండి. మహేష్, నేను రాలే మధ్యలో మీకు. ఇప్పుడు ఎవరు గొప్పతనం? కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అవుతుందా? How can you say అండి? 100% ఈ దేశానికి ఐటీని మీరు మధ్యలో కాంగ్రెస్. One second. స్టాప్ మూమెంట్, లెట్ మీ ఫినిష్ మై స్టేట్మెంట్, మీరు మాట్లాడండి. మహేష్ గారు, వన్ సెకండ్ కాబట్టి ఓ చెప్పండి. ఇంకొకటి, Yeah. ఇప్పటికే 8 కంపెనీలు దాదాపు 1113 కోట్లు పెట్టుబడి పెట్టి దాదాపు 4,500 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ చొరవతోనే కల్పించాము. చొరవ అంటే ఏంటి? చొరవ అంటే ఏంటండి? ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు రావడం ఎవరి గొప్పతనం లేదు అంటే. కేంద్రంలో వచ్చినటువంటి ఏ పరిశ్రమకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలే క్రెడిట్ తీసుకోదా? సరే రాష్ట్ర విషయం ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ప్రిన్సిపల్ మన ఐటీ సెక్రటరీస్ గారు కానివ్వండి, ఐటీ మినిస్టర్ హిమ్సెల్ఫ్ కేటీఆర్ గారు కానివ్వండి, ఎంత మీరు చూస్తున్న డే టు డే యాక్టివిటీ మీరు చూడండి. ఇక్కడ మీకు ఎవరికైతే infrastructure ఒకటి ఇవ్వాలి కాబట్టి ఎట్లా మీ యొక్క ఉద్దేశం ఎట్లా కాదండి, మీరు ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ వెంకయ్య క్రియేట్ గారు, నాకు చేసిండ్రు. చివరిగా ఒక 4 మూలల మనము అర నిమిషం. ఒకటి గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ది ఇంటరాక్షన్ విత్ ది న్యూ కమర్స్ ఎవరైతే వస్తున్నారో అవి తీసుకుంటున్నాము, ఇవన్నీ చేసినాము కాబట్టి ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు వితౌట్ ఏమీ చేయకుండా, ప్రభుత్వం ఏమీ పాలసీస్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఎన్ని వరల్డ్ క్లాస్ ఇక్కడ మన దగ్గర సింపోజియమ్స్ కానీ సెమినార్స్ కానీ పెద్ద ఏం జరుగుతున్నాయి. మొన్న కూడా సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడినారు. ఈజ్ అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, కేటీఆర్ గారి ఇనిషియేటివ్స్. నేనేమంటున్నా, మీకు చూసే హృదయం లేకపోతే మీరు చూడకండి. కానీ నా పాయింట్ ఒకటే, ఐటీఐఆర్కి మళ్ళీ కన్ఫర్మ్ చేసి మాట్లాడితే ఇట్స్ ఏ పాలసీ కంప్లీట్లీ మీరు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం యొక్క పాత్ర వాళ్ళ రద్దులో మా దగ్గర ఉంటుందండి. మీకు కావాల్సిన భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాము, ఇంకా కూడా క్రియేట్ చేస్తాము. అది ఇవ్వలేదు కదా. ఇప్పుడు నిన్న సంజయ్ చెప్పినా, దిలీప్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మరి కర్ణాటకలో ఎందుకు రద్దు చేసినావు? వాడు కూడా ఇవ్వలే. యడ్యూరప్ప గవర్నమెంట్ ఉంది కదా అక్కడ. ఒడిశాలో పట్నాయక్ ఉన్నాడు, ఆయన కూడా ఇవ్వలేదా? లెట్ దెమ్ బ్రింగ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ అందరు రాంగేనా? ఇక మహేష్ గారు, అక్కడనే మీ కుట్ర బయటపడతా ఉంది. అక్కడ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. కర్ణాటకలో ఒడిశాలో ఎప్పుడైతే మీరు అక్కడ కూడా పాలసీ ఎందుకు రద్దు చేసినావు కదా? కంటిన్యూ ద పాలసీ. ఇప్పుడు నేను ఇవ్వలేదండి. ఎక్స్పోజ్ మీ. శ్రీధర్ గారు, నేనేమంటున్నా అంటే కేవలం మండలి ఎన్నికల నేపథ్యంలో ఎంత ఈ రచ్చారా కామెంట్ అడిగిన ప్రశ్నకు మీరు చెప్పట్లే. నేను ఏమంటున్నా, మీరు చెప్పడం అని కాదు, నేను ఇవ్వలేదు ల్యాండ్ ఇవ్వరు. కంటిన్యూ టు ఎక్స్పోజ్ మీ. నన్ను అడగండి మళ్ళొకసారి, పంపించండి. పాలసీ ఎందుకు రద్దు చేసినావు? దట్ మీన్స్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్. ఇప్పుడు ఇందాక దిలీప్ మాట్లాడి ఎవరు మాట్లాడినా కూడా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇది హైదరాబాద్లో ఈ ఉన్నాయి, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత ల్యాండ్ ఉంది. యూ కెన్ గో టు ఐటీ డిపార్ట్మెంట్, యూ కెన్ గో టు ఎనీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఆల్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. కేటీఆర్ గారు లేఖల ద్వారా ప్రభుత్వం నుంచి మొన్న రాసిన లేఖ కూడా నేను కావాలంటే వాట్సాప్, అది నామమాత్రం లేఖలు అంటున్నారు కదండి. నామమాత్రం లేఖలు కాదు, ఒక డిపిఆర్ బాండ్ పేపర్ అట్లా కూడా ఎలక్షన్. ఏమంటున్నా, బుల్లెట్ రైల్ డిపిఆర్ నరేంద్ర మోదీ గారు పబ్లిక్ డొమైన్లో పెట్టిండా, నమామి గంగా పబ్లిక్ డొమైన్లో పెట్టిండా. దేర్ ఆర్ ఇప్పుడు ఒకటి, వెన్ యూ వాంట్ ఇట్ యూ సీక్ ఇట్, యూ టేక్ ఇట్. డిపిఆర్స్ అన్నీ కూడా ఇప్పుడు 100 ప్రాజెక్టులు నడుస్తాయి. ఇప్పుడు ప్రజలకు తెలియదని చెప్పేసి అవధులలో తప్పు డిపిఆర్లు పెడతారా? విచ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హాస్ బీన్ పుట్ ఇన్ డిపిఆర్ పబ్లిక్ డొమైన్ అండి? డిపిఆర్ పెట్టినరా? మన అక్కడ ఏంటది, మన గుజరాత్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఇచ్చేసారు కదా, డిపిఆర్ పెట్టినరా? అక్కడ తెలియదు కదా అని చెప్పి నేను అన్న కాంటెక్స్ట్ ఏంటంటే, మీరేమో డిపిఆర్ అని సబ్మిషన్ అయిపోయింది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం, అయినా కేంద్రం చిన్న చూపు చూసింది, ఈ ప్రాజెక్ట్ ని నీరు గార్చిందని మన వాదన. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఆ సంజయ్ ధోత్రే గారు ఇచ్చిన ఆన్సర్ కానీ, బండి సంజయ్ రాసిన లేఖ కానీ ఏంటంటే, వీళ్ళు అసలు పట్టించుకోకపోవడం వల్లనే, కేంద్రానికి సహకరించకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ దూరమైందని బండి సంజయ్ అదే బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ తెలంగాణ శాఖ. నేనేమంటున్నా, ఇది క్లారిఫై ఎవరు చేయాలి? డిపిఆర్ ఇచ్చినామా ఇనే దగ్గర చర్చ ఉంటే, డిపిఆర్ ఇచ్చినామా అనే దానికి మీరు ప్రూవ్ చేయాల్సిందే వస్తుంది కదా, మీరే ఆ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. అదే విషయం నేను తెలంగాణ హైదరాబాద్ లో ఇన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే, హైదరాబాద్ దక్కన పీఠభూమి ప్రాంతము, నేచురల్ కాలమిటీస్, ప్రకృతి వైపరీత్యాల యొక్క కాబట్టి మహేష్ గారు ఉద్యోగాల కల్పన అయినా, తర్వాత ఐటీఐఆర్ అయినా, తర్వాత ఐటీ కంపెనీలు అయినా, ఈ చర్చ అంతా కూడా మండలి ఎన్నికల వేళ ఈ చర్చ చాలా నిరుద్యోగులను ప్రభావితం చేయడానికి మేమేదో
చేసినామని చెప్పుకోవడానికి చేయండి చేసినట్టుగా వాళ్ళు వీళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు చేసుకోవడానికి మాత్రమే. దీనిలో ఏమాత్రం కూడా నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్ కు మేలు చేసే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. దిలీప్ గారు, ఐ థింక్ ఈ లెఫ్ట్ లైన్ ఎస్ ఓకే లేడు. ఓకే ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆయన అడిగిండు కదా, మహేష్ గారు, దిస్ లెటర్ హ్యాస్ బిన్ సెంట్ టు ది హానరబుల్ యూనియన్ మినిస్టర్. రాసిండ్రు, ఎవరు రాసిండ్రు? మన ఐటీ మినిస్టర్. ఆన్ హిజ్ లెటర్ హెడ్ పబ్లిక్ షుడ్ నో. ఏం రాసిండ్రు దీంట్లో? ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిమైండ్ that on behalf of the Telangana state government, numerous appeals were made during the past 6 years to sanction funds for the information technology investment region in Hyderabad city. ఓపెన్గా ఈ లెటరు ఎవరికి రాసిండ్రు? రవిశంకర్ ప్రసాద్ గారికి 2 రోజుల క్రితము మళ్ళొకసారి కేటీ రామారావు గారు రాసిండ్రు. ఇంకేం రాసిండ్రు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రావు had appealed to Prime Minister Sri Narendra Modi ji on multiple occasions, both personally and through official letters, to provide assistance to ITR project. The government has wrote, Honorable Minister has wrote, గాలి మాటలు మాట్లాడడం చెప్పడం కాదు. As the IT Minister of the state, I have also met you and requested you to release the funds for the ITR project. చివరిలో ఏమడిగినరు? సిన్స్ మీరు ఒకసారి ఇప్పటికే క్లియర్గా వద్దన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేది మాత్రమే మామూలుగా లేఖలు రాసి వదిలేశారు అని. I don't know what sanctity as a political party president సంజయ్ లెటర్ హ్యాస్. కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రి రాసిన లెటర్కి ఉండే శాంక్టిటీ అఫీషియల్ లెటర్. అర్థం చేసుకోవాలి కదా. నేను దేన్ని నమ్మనంటే నమ్మను ఎవడేం చేయలేడు. ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ దిస్, ఛాలెంజ్ దిస్ లెటర్. ఈ లెటర్లో ఉన్న కంటెంట్ని మేము ఎంత స్క్వేర్ ఫీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాము, ఎన్ని లింకేజెస్ డెవలప్మెంట్ చేసినాము, హైదరాబాద్లో ఏమన్నా ఉన్నటువంటి వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొదలుపెట్టి సైబర్ టెక్నాలజీ ఉన్నటువంటి విషయాలలో ఇంకొకటి పొలిటికల్గా వర్కింగ్. మీరు మాట్లాడినారు. ఫైనల్లీ మండలి ఎన్నికల వేళ చర్చ వచ్చింది. ఎస్, మండలి ఎన్నికల వేళ మీరు పట్టభద్రులను తెలంగాణ దుబ్బాక ఎన్నికల ముందు, గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్రం కూడా మాకు ఏం చేయలేదు, అసలు కేంద్రం సాయాన్ని ఎక్కడ ఉందని ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు కూడా మండలి ఎన్నికల ముందు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని బీజేపీ అంటుంది. ఏం చెప్తారు? ఫ్యాక్ట్ కదా ఇది. వీఆర్ ట్రైంగ్ టు ప్రజెంట్ ద ఫ్యాక్ట్స్ బిఫోర్ ది పీపుల్. గ్రాడ్యుయేట్స్ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అంటే అండర్స్టాండింగ్ ఉన్న. ఎన్నికల ముందు ఏంటంటే ఎప్పటి నుంచి చెప్తున్నాము. ఇప్పుడు ఈ లెటర్లు చాలాసార్లు రాసినామని చెప్పిండ్రు కదా. ఐటీఆర్ గురించి పీరియాడికల్గా చాలాసార్లు రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో పత్రికలలో వ్యాసాలు వచ్చినాయి, చర్చలు వచ్చినాయి. ఎప్పుడెప్పుడైతే కేటీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ని కలిసినరో అవన్నీ చెప్పినాము. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించగలుగుతుంది, రెడీనెస్ చెప్పగలుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలుగుతుంది, ఫండ్స్ మన వైపు నుంచి ఉండే షేర్ని ఇవ్వే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ మీరు ఇన్ని చేసిన తర్వాత కూడా నేను ఇవ్వను అనడం ఒకటి. ఫైనల్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, హైదరాబాద్ ఒకటే ఇవ్వకపోతే పాలసీ కంటిన్యూ కావాలి కదా. ఎస్, ఓకే, పాలసీ కంటిన్యూ చేసి ఎక్స్పోజ్ చేయండి మమ్మల్ని. రైట్, ఇవాళ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాడి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నారు శ్రీధరెడ్డి గారికి, మహేష్ గారికి, దిలీప్ గారికి ధన్యవాదాలు. మొత్తానికి మండలి ఎన్నికల వేళ అటు ఉద్యోగాల కల్పన విషయంలో, ఐటీ కంపెనీల విషయంలో, ఐఆర్ విషయంలో సీరియస్గా కొత్త చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎటువైపు వాళ్ళ మూడు ఉంటుందన్నది చూద్దాం. ఇది వాటి చర్చ కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.